అనే గ్రామంలో గవిర్రెడ్డి అనే మౌతుబరి ఉండేవాడు. అతనికి ఆ ఊరి చుట్టుపక్కలంతా 30 ఎకరాల పొలం ఉంది. అతను సీజన్ ప్రకారం అన్ని రకాల పంటలను పండిస్తూ ఆ పరగణాలో మంచి ధనవంతుడుగా కూడా పేరు తెచ్చుకున్నాడు. అతని భార్య సూర్యకాంతం ఏ విషయంలోనూ భర్తకు ఎదురు చెప్పదు. కాని ఒక్కగానొక్క కొడుకు సురేంద్ర విషయంలో మాత్రం తన మాటే చెల్లాలని అనుకుంటుంది. ఆ ప్రకారమే కొడుకు సురేంద్రని పై చదువుల కోసం లండన్ పంపించింది. ఈ సంవత్సరం తన చదువు ముగించుకుని ఇండియాకి వస్తున్నాడు. వచ్చిన వెంటనే సురేంద్రకి పెళ్లి చేసేయాలనుకుంది రాజేశ్వరి. ఒకరోజు భర్త గవిర్రెడ్డికి భోజనం వడ్డించి పక్కన కూర్చుంటూ, ఏమయ్యా, ఫారెన్ నుండి వచ్చిన వెంటనే మన అబ్బాయి సురేంద్రకి పెళ్లి చేసేయాలి అనుకుంటున్నాను. ఏమంటావు? నేనేమంటాను రాజేశ్వరి, నీ కొడుకు విషయంలో నేను ఏమన్నా నా మాట చెల్లదు కదా. వాడి విషయంలో నిర్ణయం అంతా నీదే. సంబంధం మంచిదైతే వాడికో మాట చెప్పి ఆ ముచ్చట ఏదో కాని నా పని 4 అక్షంతలు వేయడమే కదా. అలాగంటవేందయ్యా, మన పక్కూరు కోనవరం జమీందారు అన్నమ్మరెడ్డి కూతురు మనలాగే బోల్డంత ఆస్తికి ఒక్కతే వారసురాలు. పిల్ల కూడా చూడముచ్చటగా ఉంటుంది. నీకు నాకు ముచ్చటగా ఉంటే చాలదు, సురేంద్ర కూడా చూసి ముచ్చట పడాలి కదా. పైగా వాడు లండన్లో చదువుకుని వస్తున్నాడు. అవును, అన్నమరెడ్డి కూతురు ఏమైనా చదివిందా? తెలీదు. అయినా వాడు అమ్మాయితో కాపురం చేస్తాడు కాని చదువుతో కాదు కదా. ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాలేవయ్యా, కంగారు పడతావు? చూసుకోవడం కాదు, వాళ్ళకి మాటిచ్చే ముందు సురేంద్రకి ఒకసారి చెప్తే బాగుంటుంది. వాడు నా మాట ఎప్పుడూ కాదనడు గాని వాడు రాత్రికో రేపో ఫోన్ చేసినప్పుడు వివరాలన్నీ చెప్తానులే. సరే అయితే నేనలా పొలానికి పోయొత్తాను అని చెయ్యి కడుక్కుని కండువ భుజం మీద వేసుకుని బయటికి వెళ్లిపోయాడు గవిర్రెడ్డి. అయితే గవిర్రెడ్డి పొలానికి వెళ్లిన 2 గంటలకే సూర్యకాంత మొబైల్కి వాట్సాప్ కాల్ చేశాడు సురేంద్ర. నాన్నా సురేంద్ర, బాగున్నావా? నిజానికి నువ్వెప్పుడు ఫోన్ చేస్తావని ఎదురు చూస్తున్నానురా. ఏమ్మా, ఏమైనా విశేషమా? అవునురా, నువ్వు వచ్చిన వెంటనే పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. అమ్మాయిని కూడా చూశాను. కుందనపు బొమ్మలా ఉంటుంది. అమ్మా, కుందన బొమ్మో గాజు బొమ్మో, నువ్వెవరికి తొందరపడి మాట ఇవ్వకు. నేను వచ్చిన తర్వాత అన్ని మాట్లాడదాం. నేను అనుకున్న దానికన్నా ముందే 4 రోజుల్లో ఇండియాకి వస్తున్నాను. సరే అయితే మరీ మంచిది. నువ్వొచ్చాకే అన్ని విషయాలు మాట్లాడుకుందాంలే. ఆనందంగా రారా. ముందుగా వస్తున్నావంటే మంచి రోజుల్లోనే వస్తున్నావు. స్వయంగా అన్ని విషయాలు మాట్లాడి పెళ్లి ఖాయం చేసేస్తాను. 4 రోజులు సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూసి టెన్షన్గా గడుపుతున్న సూర్యకాంతంని చూసి నవ్వుకున్నాడు గవిరెడ్డి. 4వ రోజు ఉదయం సూర్యోదయం కాగానే నిద్రలేచి హడావిడిగా భర్త గవిరెడ్డితో, ఏమయ్యా, మన అబ్బాయి సురేంద్ర వచ్చేది ఈ రోజే కదా, వాడిని తీసుకురావడానికి కారు పంపించొద్దు? వాడేమైనా ముంబై నుండో హైదరాబాద్ నుండో వస్తున్నాడేంటి సూర్యకాంతం? రాజమండ్రి స్టేషన్కి కారు పంపించడానికి లండన్ నుండి విమానంలో వస్తున్నాడు. ఇంటికి ఎలా రావాలో ఏంటో అంతా వాడే ప్లాన్ చేసుకుని ఉంటాడు. గంటలోనో ఘడియలోనో వాడే వస్తాడులే. అదుగో వచ్చినట్టున్నాడు. సురేంద్ర కారులోంచి ముందుగా దిగి వెనక డిక్కీలోంచి లగేజీ తీస్తాడు. ఆనందంగా సురేంద్ర దగ్గరికి వెళ్లి అతని ఒళ్లంతా తడుముతూ, నాన్నా సురేంద్ర, బావున్నావా? ఇలా చిక్కిపోయావేంటి? లేదమ్మా, నేనింకా కొంచెం లావెక్కాను. చాన్నాళ్ళ తర్వాత చూడడం వల్ల నీకు అలా అనిపిస్తుంది. అప్పుడు వెనక నుంచి ఆంగ్లో ఇండియన్లా సన్నగా ఉండే అమ్మాయి దిగి స్టైల్గా నడుచుకుంటూ సురేంద్ర దగ్గరికి వచ్చి, హాయ్ డార్లింగ్, హూ ఆర్ దే? వాళ్ళు ఎవరు? డార్లింగ్, అవరు కాదు, ఎవరు? దే ఆర్ మై పప్పా అండ్ మమ్మీ. ఈజ్ ఇట్ వెరీ నైస్ అని సూర్యకాంతం దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ, నైస్ టు మీట్ యు ఆంటీ. నన్ను బ్లెస్ చెయ్యండి. ఏం చెయ్యాలి? బిస్కెట్ చెయ్యాలా? ఒరే సురేంద్ర, ఎవరిదిరా ఇది? తోలు బొమ్మలాట నుండి తప్పిపోయొచ్చినట్టుంది. అమ్మా, తను సోఫియా చెరువు, నా వైఫ్ అంటే పెళ్ళాం.
మేమిద్దరం లండన్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఏంటి చెరువులో సోపెట్టి రుద్దిన దాన్ని నువ్వు పెళ్లి చేసుకొని తెచ్చావా? అమ్మా, చెరువు సోపు కాదు, తన ఇంటి పేరు చెరువు, తన పేరు సోఫియా. వాళ్ళ నాన్న తన పుట్టక ముందే ఆంధ్ర నుండి లండన్ వెళ్ళిపోయి వ్యాపారంలో స్థిరపడ్డాడు. ఆయన బిల్ గేట్స్ పార్ట్నర్. ఏంటి ఇక్కడ నీకు మంచి జమీందారు సంబంధం చూస్తే నువ్వు బిల్ కలెక్టర్తో వ్యాపారం చేసేవాడి కూతుర్ని కట్టుకొని వెంట పెట్టుకొస్తావా? అబ్బా, బిల్ గేట్స్ అంటే బిల్ కలెక్టర్ కాదు రాజేశ్వరి. ఆయన ప్రపంచంలోనే పెద్ద ధనవంతుడు. ఈ అమ్మాయి ఆయన పార్ట్నర్ కూతురు. కరెక్ట్గా చెప్పారు నాన్న. నాకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం తప్ప? మీరైనా అమ్మకు చెప్పండి. నీ అమ్మకి ఒక్క నీ విషయం తప్ప ఏ విషయమైనా చెప్పగలను. సారీ నాన్న. What, darling? What is this street discussion? It's too hot, you know? ఏమని తిడతాందిరా ఆ దొమ్మరిది? అమ్మా, ఇప్పుడు తను నా భార్య. ఇండియాలో మీ ఇంటికి వెళదాం పదా అని తను అంటేనే ఇప్పుడొచ్చాను. లేకపోతే వచ్చేవాణ్ణి కాదు. బయట బాగా ఎండగా ఉంది, లోనికి పదా అంటుంది తను. Auntie, you bring my handbag and come with me. అంటూ తన హ్యాండ్ బ్యాగ్ సూర్యకాంతంకి ఇచ్చి ఇంటి లోపలికి నడిచింది. ఇదేంటిది? హ్యాండ్ బ్యాగ్ నాకిచ్చి ఇంట్లోకి పోతోంది. నేను దాన్ని కోడలుగా ఒప్పుకుంటే కదా అది నా ఇంట్లోకి వెళ్ళాలి. ఇంగ్లాండ్ కోడల్నని ఇంగ్లీష్లో నకరాలు చేస్తోందా? అమ్మా, నగరాలు గిగరాలు ఏం లేవు గాని నువ్వు ఉండవన్నా వారం కన్నా మేము ఇక్కడ ఉండం. ఈ వారం రోజులు తనతో జాగ్రత్త. ఏంట్రా నా మాట కాదని ఎవరో తెల్లతోలు ఇంగ్లాండ్ పిల్లని తీసుకువచ్చి మళ్ళీ దాంతో జాగ్రత్త అని నాకు చెప్తావా? ఈ వారం రోజుల్లో దాన్ని తాట తీస్తానుండు. చూడు సూర్యకాంతం, ఆ పిల్ల గట్టిగా 4 ఇంగ్లీషు ముక్కలతో కొట్టిందనుకో గిజగిజలాడిపోతావు. వాడికి నచ్చిన అమ్మాయిని వాడు చేసుకున్నాడు. నువ్వు గమ్మునుండు. హాల్లోకి వెళ్లిన సోఫియా కుర్చీలో కూర్చొని సీలింగ్ ఫ్యాన్ వంక చూస్తూ అది తిరగకపోవడంతో, What is this? ఫ్యాన్ వెయ్యలేదా? ఇంత హాట్ ఉంటే కనీసం ఏసీ పెట్టించలేదా? ఫ్యాన్కి కరెంటుకే తికానా లేదు మాకు. ఇంకా ఏసీలు గోచీలు పెట్టుకుని ఏం చెయ్యాలి? నెత్తనేసి కొట్టుకోవాలా? హాయ్, కానీ వాట్ ఈస్ మీన్ బై కొట్టుకోవడం? ఇట్స్ మిక్స్ బీటింగ్. ఓ, లైక్ దిస్. అంటూ ఎదురుగా ఉన్న సూర్యకాంతంను ఎవరూ ఊహించని విధంగా చాచి గూబ మీద కొట్టింది. ఊహించని ఆ దెబ్బకి షాక్ అయిన సూర్యకాంతం చెంప పట్టుకుంటూ, ఏంటే మోదనష్టపుదానా, హత్తంటే కొంచెం కూడా భయము భక్తి లేకుండా నన్నే కొడతావా? నీ చేతులు విరిగిపోను, నీకు వాతం జబ్బు రాను. కాదు, మీరు నన్ను ఎన్ని తిట్టినా నాకేమీ కాదు. బోసిని నేను అన్నవి తిట్లు అని తెలిసినప్పుడు బీటింగ్ అంటే కొట్టడం అని తెలియదేంటే నన్ను కొట్టు చూపించావు? తెలియక కాదు, నేను కూర్చొని ఇంతసేపైనా లండన్ కోడలు గాలి లేక ట్రబుల్ అవుతుందని తెలుసుకొని చేతితో ఊపుతారే, ఏదో స్టిక్, దానితో గాలి ఊపాలి కదా, అలా చెయ్యనందుకు కొట్టాను. ఒరే సురేంద్ర, ఏమంటాందిరా అది? స్టిక్ ఏంటి, ఊపడం ఏంటి? అదేనమ్మా విసనకర్ర, దాంతో విసరమంటుంది. ఇదేంట్రా, ఎక్కడైనా అత్తకి కోడలు సేవలు చెయ్యాలి గాని కోడలికి అత్త సేవలు చేయడమేంటి? నా కర్మ కాకపోతే ఏంటి? సూర్యకాంతం, నువ్వు ఈస్ట్ గోదావరి ఇండియా అత్తవి, ఇంగ్లాండ్ కోడలు వచ్చింది అంతే మరి. ఇదంతా నీ కర్మే మరి. ఏంటి డిస్కషన్? వి వాంట్ ఎయిర్ అంటే గాలి. విన్నావా? గాలి లేదంట. కోడలికి తొందరగా విసనకర్ర తెచ్చి విసురు, లేకపోతే మళ్ళీ ఇంగ్లీష్లో ఏం తిడతాదో నీ ఇష్టం. ఏందోనయ్యా, ఇదంతా నిజంగా నా కర్మే. నేననుకున్న ప్రకారం కోనవరం జమీందార్ అన్నమరెడ్డి కూతుర్ని కోడలుగా తెచ్చుకుంటే ఎంచక్క తనే నాకు సేవలు చేసేది. అందుకే నేను సురేంద్రతో అన్ని వివరంగా మాట్లాడమన్నాను. విన్నావా? మాట్లాడారయ్యా, విషయం వివరంగా చెప్పాను. నువ్వు అహంకారంతో నీ సోదే చెప్పుంటావు. వాడి మనసులో మాట అడిగావా? నీ పెత్తనానికి భయపడి వాడు విషయం చెప్పకుండా ఏకంగా పిల్లని ఇంటికి తీసుకొచ్చాడు. ఆంటీ, ఏంటి లేటు? వి వాంట్ ఎయిర్, గాలి. ఇదిగో వస్తున్నానమ్మా అని ఇంట్లోకి వెళ్లి విసనకర్ర తెచ్చి సోఫియా ఎదురుగా కూర్చొని విసరసాగింది.
సూర్యకాంతం విసురుతున్న గాలికి హాయిగా కళ్ళు మూసుకుని ఆహా, ఫ్యాన్ గాలి కన్నా మీ హ్యాండ్ ఫ్యాన్ గాలే బాగుంది. నేనున్నంత వరకు మీరు ఇది కంటిన్యూ చెయ్యండి. అలాగే అలాగే. ఎందుకు చెయ్యను? అప్పటికి నా రెక్కలు ముక్కలయ్యి మూలన పడతాను. ఈ లోపల నీకు టిఫిన్లో జలకల మందు పెట్టి చంపేస్తానే. వాట్ ఆర్ యు సేయింగ్ ఆంటీ? యు వాంట్ ఎలకల మందు టిఫిన్? నేను బ్రింగ్ అని మీ అబ్బాయికి టెల్లింగ్. ఆహా, అదేం కాదమ్మా. నువ్వు చెప్పినట్టే గాలి విసురుతానంటున్నాను. సోఫియా సూర్యకాంతంకి చుక్కలు చూపించింది. వారం తరువాత నిజంగానే లండన్ బయలుదేరారు సోఫియా సురేందర్లు. వెళ్తూ వెళ్తూ సూర్యకాంతంని చూస్తూ ఆంటీ, యు హ్యావ్ టు కమ్ నెక్స్ట్ టైం లండన్. ఏమంటుందిరా నిత్యంగర ఇంగ్లాండ్ పెళ్ళం? ఏం లేదమ్మా, వచ్చేసారి నిన్ను కూడా ఇంగ్లాండ్ వచ్చేయమంటుంది. పోయమ్మో, నేను రానుగాక రానురా బాబు. దాని ఇంగ్లీష్ బాధుడికి దానికి చెయ్యాల్సిన సేవలకి 2 రోజుల్లోనే నేను పోతాను. ప్రక్కనే ఉన్న గవిర్రెడ్డి సూర్యకాంతంని చూస్తూ పర్లేదు సూర్యకాంతం, కోడలు ప్రేమగా పిలుస్తుందిగా, వెళ్ళు. ఏ, నేను పోతే ఇక్కడ మీరిష్టం వచ్చినట్టు తిని తాగి పండుగ చేసుకోవచ్చనా? అంతోటి భాగ్యమా నాకు. అప్పుడు నవ్వుకుంటూ సూర్యకాంతం దగ్గరికి వచ్చిన సోఫియా సూర్యకాంతంని చూస్తూ అచ్చమైన తెలుగులో అత్తమ్మా, నువ్వు కంగారు పడకు. నేను మీ అబ్బాయి మీ దగ్గరికి వచ్చి ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటాం. ఇంకో విషయం, నువ్వు నీ కొడుక్కి సంబంధం తప్పిపోయిందనుకున్న కోనవరం జమీందార్ అన్నమరెడ్డి కూతుర్ని చూసావా? చూడలేదు, కాని పిల్ల లక్షణంగా బావుంటుందని చెప్పగా విన్నాను. మా సుపుత్రుడు వచ్చాక పెళ్లి చూపులకి వెళ్దామనుకున్నాం, కాని నిన్ను కట్టుకొని వెంట పెట్టుకొచ్చాడు. అవును, నువ్వు తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నావు. కంగారు పడకండి, మీరు తప్పిపోయిందనుకుంటున్న అన్నమరెడ్డి కూతుర్ని నేనే. నా పేరు సోఫియా కాదు, చంద్రకాంతం. అయితే నేను కూడా లండన్లోనే చదువుకుంటున్నాను. సురేంద్ర నేను ఫ్రెండ్స్మే కాకుండా ఒకరినొకరం ఇష్టపడ్డాం. మీ సంబంధం విషయం తెలిసి మిమ్మల్ని ఆట పట్టించాలని ఇలా వచ్చాను. నాకు మాతృభాషన్నా సొంత ఊరన్నా చాలా ఇష్టం. మేమింకా పెళ్లి చేసుకోలేదు. మీ చేతుల మీదుగానే మా పెళ్లి శాస్త్రోక్తంగా జరగాలి. అంతే కదా మామయ్య? అంతేగా అంతేగా. అంటే ఈ నాటకం మీకు ముందే తెలుసన్నమాట. అంతేగా అంతేగా. ఇందులో మామయ్యని ఇరికించకత్తమ్మా. నాన్నగారితో నేనంతా మాట్లాడాను. వారం 10 రోజుల్లో మేం తిరిగొచ్చాకే మా పెళ్లి. ఈ వారం రోజులు మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఓసిన అన్నమరెడ్డి కూతురా, ఇంగ్లీష్ కోడలా, ఈ ఇండియా అత్తనే ఆట పట్టిస్తావా? సరే తిరిగిరా, నీ సంగతి చూస్తాను. త్వరలోనే వస్తాను. బాయ్. డియర్ ఫ్రెండ్స్, అత్తాకోడళ్ళు అమ్మా కూతురులాగా ఉండాలి. అలాగే ఏ దేశంలో ఉన్నా మన మాతృభాషను మర్చిపోకూడదు. దేశ భాషలందు తెలుగు లెస్స. మన భాష విలువను మన ముందు తరాలకు, భావి యువతకు తెలియజేద్దాం. సెలవా మరి. Tota Magic TV. Please like, share and subscribe my channel.